హలో ఆల్. మోస్ట్ ఎక్స్‌పెన్సివ్ డార్క్ చాక్లెట్. ఇప్పుడు సింపుల్ అండ్ ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫుల్ ప్రాసెస్ అనేది మీకు పెడతానండి. చివరి వరకు చూడండి. సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే. ఆల్రెడీ నా ప్రియమైన సబ్స్క్రైబర్స్ నేను చెప్పినా చెప్పకపోయినా మీకు కావాల్సిన వాళ్ళందరికీ షేర్ చేస్తారు. చివరి వరకు పూర్తిగా చూస్తారు. థ్యాంక్ యూ. ఇన్ దిస్ ప్రిపరేషన్ ముందుగా మనం డార్క్ చాక్లెట్ తీసుకుందాము. డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అండి. ఇది మనకి మార్కెట్లో కేక్ అండ్ చాక్లెట్ ఐటమ్స్ అమ్మే షాప్స్ హోల్సేల్ ఉంటాయి కదండి, వాటిల్లో ఈజీగా అవైలబుల్గా దొరుకుతుంది మీకు డార్క్ కాంపౌండ్ అనేది. మీరు తీసుకొని ఇంట్లో ప్రిపేర్ చేయొచ్చు. అలా దీనిలో డార్క్ కాంపౌండ్లో ఎక్సెస్గా ఏం యాడ్ చేయరండి. జస్ట్ మనకి బటర్ యాడ్ చేస్తారు, ఒక కాంపౌండ్ బేస్లా ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. అంతే, దీనిలో షుగర్స్ ఏం యాడ్ చేయరు. మీకు పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెట్టడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కోల్డ్, కాఫ్ ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు. పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు తీసుకోవచ్చు. జనరల్గా డార్క్ కాంపౌండ్ అనేది చాలా హెల్దీ అండి. కొంతమంది బిట్టర్గా ఉంటుంది అని ఎక్కువగా లైక్ చేయకుండా ఉంటారు, కానీ ఇది హెల్దీగా కూడా. ఎందుకంటే మనకి స్కిన్కి, హెయిర్కి, హెల్త్కి కూడా బెనిఫిట్ ఉంటుంది. పిల్లలకి కూడా బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది అప్పుడప్పుడు మనం ఈ డార్క్ చాక్లెట్ అనేది ఇవ్వడం వల్ల. ఏదైనా సరే మనం రెగ్యులర్గా ఇవ్వక్కర్లేదండి. అప్పుడప్పుడు మనం ఇలా ఇంట్లో చేసి పెడితే వాళ్ళకి కూడా హెల్తీగా ఉంటుంది. అలాగే చాక్లెట్స్ తిన్నా క్రేవింగ్స్ కూడా వాళ్ళకు ఉండకుండా ఉంటాయి, బయట ఎక్కువ తినకుండా ఉంటారు. అలాగే దీనికోసం ఎప్పుడైనా ప్రిపేర్ చేసేటప్పుడండి డార్క్ కాంపౌండ్ని చక్కగా పీసెస్గా కట్ చేసుకోండి. మనకి మెల్ట్ చేసుకోవడానికి ప్రాసెస్ ఈజీ అవుతుంది. మనం పెద్దగా క్యూబ్స్గా వేసేస్తే ఏంటంటే టైం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే మీకు డబల్ బాయిలింగ్ మెథడ్ అనేది నేను చూపిస్తున్నాను. సో అందుకోసం నేను ఇలా చిన్నగా పీసెస్ అనేవి కట్ చేసుకున్నాను అనమాట. అలాగే దీనికోసం మీరు గమనించాల్సింది, ఎప్పుడైనా చాక్లెట్ ప్రిపేర్ చేసేటప్పుడు మన హ్యాండ్స్ కానీ చుట్టుపక్కల కానీ వాటర్ ఉండకూడదు. బౌల్ కూడా ఫస్ట్ హాట్ వాటర్తో వాష్ చేసుకోండి. అలాగే మీకు నైఫ్ కూడా చక్కగా వాష్ చేసుకొని పొడిగుడ్డతో చక్కగా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఈ చాక్లెట్ బేస్ అనేది మనం పీసెస్గా కట్ చేసుకున్నది వేసుకోండి. ఆ తర్వాత మీరు స్టవ్ మీద ఒక బాండియో సంథింగ్ ఏదో ఒకటి పెట్టుకోండి, ఒక కళాయి లాంటిది, ఒక ప్లేట్ లాంటిది పెట్టుకొని కొంచెం వాటర్ వేయండి. స్టవ్ వెలిగించి సిమ్లో పెట్టేసి మీరు కొంచెం హీట్ అయినాక వాటరు మీరు అలా బేస్ని ఏంటంటే సీకట్లో మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా మిక్స్ చేయడం వల్ల మీకు కాంపౌండ్ అనేది చక్కగా మెల్ట్ అవుతుంది. మనం కాంపౌండ్ని మెల్ట్ చేయాలి కానీ కుక్ చేయకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అలాగే మీకు చాక్లెట్లో వాటర్ డ్రాప్ అనేది అస్సలు యాడ్ అవ్వకూడదు. వాటర్ అనేది అస్సలు చాక్లెట్కి విరుద్ధం అన్నమాట. కొన్ని ప్రిపరేషన్స్లో మనం ఇది వేస్తే ఇది సెట్ అవ్వదు, పాడైపోద్ది అంటాం కదా, అలాగే మనకి చాక్లెట్ ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను మన చుట్టుపక్కల కానీ మన హ్యాండ్స్కి కానీ బౌల్స్కి కానీ వాటర్ అనేది అస్సలు ఉండకూడదు. అలాగే మీరు తర్వాత హీట్ చేసిన తర్వాత మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎక్కువ అవసరం, జస్ట్ వాటర్ కొంచెం హీట్ అయితే చాలు, మనకి కాంపౌండ్ అనేది మెల్ట్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ హీట్ అనేది కొంచెం లైట్ ఉంటుంది కదా, మనం పక్కకి తీసేసుకొని కింద ఒక క్లాత్ పెట్టేసుకొని ఆ క్లాత్ మీద ఈ బౌల్ పెట్టేసుకోండి. అంటే ఎందుకంటే వాటర్లో నుండి తీసాం కదా, మళ్ళీ ఆ కింద చెమ్మ తగలకుండా నేను కింద క్లాత్ పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ పొరపాటున మనకి అవి హ్యాండ్స్కి ఎక్కడ అంటుతాయోనని నేను క్లాత్ యూస్ చేశాను. అంతేనండి. మీరేంటంటే మనకి దానిలో బటర్ మిక్స్ చేస్తారు కదండి, మనం మిక్స్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఆయిల్ బబుల్స్ అనేవి ఏర్పడతాయి. అలా వచ్చేలాగా మనం మిక్స్ చేయాలన్నమాట. అంతసేపు మనం మిక్స్ చేయాలి. కొంచెం ఇదైతే ప్రాసెస్ పడుతుంది, మిగతాదంతా ఈజీనే. డార్క్ చాక్లెట్లో మీరు ఈ రైస్ క్రిప్స్ అనేది యాడ్ చేసుకుంటే మీకు క్రంచీగా తగులుతుంది. మీరు తింటున్నప్పుడు మీ పంటి కింద ఆ క్రంచ్ అది తగులడం వల్ల మీకు టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. చాలా బాగుంటుంది, పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు నట్స్ లేదంటే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇలా అవైలబుల్గా లేనప్పుడు కొద్ది కాస్ట్లీ అవుతుంది అనుకున్నప్పుడు ఏంటంటే ఈ రైస్ క్రిప్స్ అనేది
మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది. చాక్లెట్స్ దొరికే చోటనే మీకు అవైలబుల్‌గా ఉంటుంది ఈ రైస్ క్రిస్ప్స్ కూడా. ఇవి క్రంచీగా ఉంటాయి. మనం మిల్క్ కాంపౌండ్‌లో అనేది డార్క్ కాంపౌండ్ మనం ఏదైతే మెల్ట్ చేసుకున్నామో దానిలో యాడ్ చేసుకుంటే ఏంటంటే మీకు తింటున్నప్పుడు క్రంచీగా ఉంటుందన్నమాట. అలాగే దీనికి ఇంకా మీకు కావాల్సిందేంటంటే మౌల్డ్స్. మనకి ఏ షేప్స్ అయితే కావాలో ఆ షేప్స్ తీసుకొని మౌల్డ్స్ దానిలో ఫిల్ చేసుకుంటాం. ఎందుకంటే నేను డార్క్ బార్ తీసుకున్నానండి. ఆ బార్ చాక్లెట్ అనేది ఫిల్ చేశాను నేను. ఫిల్ చేసి తర్వాత ట్యాప్ చేస్తే ఏంటంటే ఈవెన్‌గా వచ్చేస్తుంది. లోపల ఏమన్నా ఎయిర్ బబుల్స్ ఉన్నా, స్పేస్ ఉన్నా కూడా మొత్తం ఈవెన్ అయిపోతుంది. కవర్ అయిపోతుందనమాట. చక్కగా బార్ వచ్చేస్తుంది. మనకి బార్ అనేది ఫిల్ అయిపోతుందనమాట. ఈ డార్క్ చాక్లెట్ అండి హార్ట్ డిసీజ్‌కి రాకుండా రెడ్యూస్ చేస్తుంది. అలాగే బ్లడ్ ప్రెషర్‌ని మెయింటైన్ చేస్తుంది. మీకు స్కిన్‌కి, హెయిర్‌కి కూడా చాలా అంటే చాలా హెల్ప్ అవుతుందండి. మంచి గుడ్ కొలెస్ట్రాల్స్ అనేవి ఉంటాయన్నమాట. మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి దీనిలో. సో, ఇది తీసుకోవడం వల్ల మీకేం సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవండి. అలాగే నేను ఇంకా మిగిలిన కాంపౌండ్ లిక్విడ్ ఉంది కదండీ! అది కూడా చిన్నది హార్ట్ షేప్ ఉన్న మౌల్డ్ ఉంటే చిన్న బైట్స్ వస్తాయండి అవి. పిల్లలకి ఇవ్వడానికి బాగుంటుంది ఇవి పెద్ద పెద్దగా కాకుండా. సో ఇది దీంట్లో నేను ఫిల్ చేసేసుకుంటున్నాను. మిగతా కాంపౌండ్ ఏదైతే ఉందో అది ఫిల్ చేసుకొని సెట్ చేసేసుకుంటే మనకి బైట్స్ అనేవి కూడా రెడీ అయిపోతాయి. మీరు ఇలాంటి చిన్న చిన్న బైట్స్ పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా షేప్స్ అవన్నీ చక్కగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకు కూడా ఏంటంటే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. మనకి స్కిన్ ఏంటంటే స్మూత్‌గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి, వ్రింకిల్స్ రాకుండా ఉండడానికి కూడా ఈ డార్క్ చాక్లెట్ అనేది హెల్ప్ అవుతుందండి. సో, వీడియో పూర్తిగా నేను పెట్టానండి. చాలా వరకు ఎవరైనా సరే పూర్తి ప్రిపరేషన్ అనేది చూపించరు. ఎందుకంటే అన్నీ పెయిడ్ సర్వీసెస్ కాబట్టి. సో, నేను పూర్తిగా పెట్టాను. మీరు చివరి వరకు చూడండి. అలాగే డీమోల్డ్ చేయడం కూడా చూపిస్తాను. ఇలా ఫిల్ చేసిన తర్వాత ముందు మనం ఫ్రీజర్‌లో పెట్టుకోవాలండి. ఒక 5 మినిట్స్ పెట్టండి సరిపోతుంది. మనం కరెక్ట్‌గా ప్రాసెస్ చేస్తే మనకి ఈ చాక్లెట్స్ బయట పెట్టుకున్నా కూడాను మీకు మెల్ట్ అవ్వవండి. ఇలాగే ఉంటాయి. మీకు 3 మంత్స్ వరకు ఫ్రెష్‌గా ఉంటాయండి. 6 మంత్స్ వరకు ఉంటాయి. మనకి ఎప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి అన్ని మంత్స్ అయితే అవసరం లేదు కదా! మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. నేను ఈ చాక్లెట్ బిజినెస్ చేస్తానండి. ఎవరికైనా కావాలంటే కూడా నాకు సంప్రదించొచ్చు. మేము పాన్ ఇండియా కొరియర్ సర్వీస్ కూడా చేస్తాము. అలాగే చూసారా డిమాల్ట్ చేసిన తర్వాత మీకు చాక్లెట్ బైట్స్ ఎట్లా వచ్చాయో డార్క్ చాక్లెట్ బైట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మీ పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు బోరింగ్గా ఉండదు డార్క్ చాక్లెట్ అంటే. హెల్త్ కూడా మంచిదే కాబట్టి మీ పిల్లలకి ఎక్స్పెన్సివ్ అవుతుంది అనుకోకుండా మీ పిల్లలకి ఇవ్వచ్చు. ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.